హలో అను, ఎలా ఉన్నారు? I'm amazing. అమేజింగ్. Yes. అంటే సక్సెస్ చార్మ్ అనేది కూడా ఒక మనిషి ఉండే తీరుని డిస్క్రైబ్ చేస్తేమో కదా. చాలా షైనింగ్గా కనబడుతున్నారు. ఇంతకు ముందు కలిసిన అనుకిని ఇప్పుడు చూసిన అనుకి. అంటే నేను ఇంతగానం రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఎవ్రీబడి ఈస్ ఎంజాయింగ్ ద ఫిల్మ్ అండ్ నాకు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్ కమింగ్. సో వెరీ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీబడి లవ్స్ ద మూవీ. మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ కింద ఉండి పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేసిన మీరు ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ఇలా మీకు ఒక 2-3 సీన్స్ ఇచ్చాము చెయ్యాలి అని అన్నప్పుడు ఏం థింక్ చేశారు ఫస్ట్? వాట్ ఈస్ ద ఫస్ట్ థాట్ దట్ యూ గెట్ ఇన్ టు యువర్ మైండ్? సో నేను పెద్ద పెద్ద హీరోస్తో చేశాను, పెద్ద పెద్ద సినిమాస్ చేశాను, ఇప్పుడు తెలుగులో, తమిళ్లో, మలయాళంలో కదా. ఎస్. కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. ఇంకా మనం ఒక సెట్కి వెళ్ళినప్పుడు అండ్ వన్ వీ కమ్ బ్యాక్ హోమ్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కదా, వాట్ వీ డిడ్ సంథింగ్, అది ఎప్పుడు నాకు రాలేదు. సో ఇప్పుడు మనం హాలీవుడ్లో చూస్తే దే డోంట్ హ్యావ్ హీరోయిన్, విలన్ అలా ఏం లేదు. ఆ టెంప్లెట్ కూడా లేదు. ఇట్స్ అ స్టోరీ దట్ దే ట్రైయింగ్ టు సే. సో వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్టోరీ, నేను నా క్యారెక్టర్ గురించి అంత గొప్పగా ఏం ఫీల్ అవ్వలేదు, కానీ స్టోరీ గురించి చాలా ఐ ఫెల్ట్. చాలా ఒక మంచి కథ, ఈ కథ అందరికీ చెప్పాలి, ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ రాహుల్, హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్. నేను అన్ని ఇంటర్వ్యూస్లో వాట్ ఐ సెడ్ ఇస్, ఈ ప్రపంచంలో ద బెస్ట్ పర్సన్, ద కూలెస్ట్ పర్సన్ ఇస్ రాహుల్. He understands women, he understands men, he understands everybody, right? That's what peak masculinity is. So when he narrated the story to me, first na mind lo నేను ఈ కథలో ఉండాలి, ఏదో ఒక పాటగా ఉండాలి, అది స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటే నాకు పర్లేదు. సెకండ్ థింగ్ వాజ్ ఐ హ్యావ్ టు వర్క్ విత్ రాహుల్, బికాస్ అ లాట్ ఆఫ్ టైమ్స్ హీరోయిన్స్కి డైరెక్టర్ అండ్ హీరోయిన్ వాళ్ళకి అంత మంచి కమ్యూనికేషన్ లేదు. చాలా మూవీస్లో వాళ్ళ హీరోతో చాలా కమ్యూనికేట్ చేస్తారు, కానీ హీరోయిన్తో వాళ్ళు అంతగానం చెప్పరు క్యారెక్టర్ గురించి ఇది అన్ని. రాహుల్ సంబడి దట్ ఈవెన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్కి చెప్తారు ఏం చేయాలి, బ్యాక్ స్టోరీ ఇది అన్నీ చెప్తారు. సో హీ ఈజ్ సమ్వన్ హూ యూ కెన్ లెర్న్ అ లాట్. యాక్టింగ్ గురించి చాలా నేర్చుకోవడానికి there's a lot of scope. So I wanted to work with him. Okay. That was a must for me. It was never about the result. It was always about I learned something and I want to be a part of this. And one more thing was Geetha Arts. అంటే వాళ్ళు చాలా జాగ్రత్త, చాలా సెన్సిబుల్గా లైక్ అ బేబీ క్యారీ చేసేసి దిల్ బ్రింగ్ ఇట్ టు ది ఆడియన్స్. సో నాకు నేను అంతగానం థింక్ చేయలేదు యాక్చువల్లీ. ఎందుకు నో చెప్పాలనే దానికి రీజన్ ఏం లేదు, బికాజ్ ఐఎమ్ సమ్మన్ హూ ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్స్ ఒపీనియన్స్, రైట్? ఐ జస్ట్ వాంట్ టు ఇంప్రూవ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ అంతే. అండ్ మంచి డైరెక్టర్స్తో పనిచేస్తే మాత్రం యుల్ బి సీన్ బెటర్. అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అంటే మిగతా డైరెక్టర్స్ హీరోయిన్స్కి పెద్దగా చెప్పరు, హీరోస్తో ఉన్నంత కమ్యూనికేట్. మీరు ఇంతకు ముందు చాలా సినిమాలు చేశారు కదా, సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ మీరు ఎక్కడ ఇంతకు ముందు ఏ డైరెక్టర్తో లేదా మీకు? ఉంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ పీపుల్ హూ కమ్యూనికేట్ అ లాట్. వాళ్ళు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ చాలా దేర్ వెరీ నైస్ టు మీ. కానీ లైక్ ద వే దట్ you might హీరోకి ప్రెప్ ఉంది కదా, చాలా ప్రెప్, వేర్ they are sent the bound script పంపిస్తారు, దాని మీద చాలా వర్క్ చేస్తారు. ఆ ఆపర్చునిటీస్ హీరోయిన్ కి ఎస్పెషల్లీ కమర్షియల్ సినిమా చేసినప్పుడు అంత ఉండదు. లేదంటే యూ హ్యావ్ టు బీ లైక్ అ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్, or you have to see both perspectives, because నీకు నీ క్యారెక్టర్ గురించి తెలియదంటే యూ కెనాట్ రియలీ పర్ఫార్మ్. చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళకి హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళకి కూడా తెలీదు, వాళ్ళకి కూడా తెలియదు ఈ అమ్మాయిని సినిమాలో ఎందుకు పెట్టుకుంటున్నారంటే చాలా అందంగా కనిపించాలి, ఒక ఫ్యాన్ వచ్చి ఒక గాలి హెయిర్ మొత్తం ఫ్లై చేయాలి, అందంగా కనిపించాలి, మంచి సాంగ్లో మంచి డ్యాన్స్ చేయాలి. నిజంగానా? మీకు తెలుసు కదా, మీకు తెలుసు, మీకు అన్ని. సో అది తప్పు కాదు, బికాస్ సమ్ మూవీస్ అది కూడా చేయాలి. అంటే ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్,
నీ జాబ్ ఏంటి? యువర్ జాబ్ ఇస్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఆల్ మూవీస్. మీరు ట్రీ దగ్గర డాన్స్ చేయాలి, మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, మీరు బోత్ థింగ్స్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ యూ షుడ్ డూ వన్. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ సమ్టైమ్స్ క్లారిటీ చాలా తక్కువ ఉంటుంది హీరోయిన్స్కి, హౌ టు పర్ఫార్మ్ దట్ రోల్. సో మీకు ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు కదా, అంటే మజ్ను లాంటి సినిమాతో మీరు టాలీవుడ్కి వచ్చారు. ఇప్పటికీ కిరణ్ అంటే మాకు చాలా ఇష్టం యాక్చువల్గా. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం అమేజింగ్ అనిపించింది చాలా రోజుల తర్వాత. అంటే ఎంత కూల్గా, ఒక బ్రీజీగా, ఒక కొత్త ఫ్రెష్ లుక్ ఫేస్ చూసేసరికి ఆ సినిమాలో మాకు. సో అందుకే కిరణ్ అనేది మాకు బాగా గుర్తుంటుంది ఇప్పటికీ కూడా. సో అయితే మీరు చేసిన సినిమాల్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొన్ని సినిమాల్లో ఎందుకు పెట్టుకుంటున్నారో వాళ్ళకే తెలియదు, మా క్యారెక్టర్ మాకే తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు అని చెప్పేసి. సో ఇలాంటి ఒక మిస్జడ్జ్డ్ స్టేట్ అనొచ్చు దానివల్లైనా మీకు కొన్ని అంటే అనుకున్నట్టుగా రిజల్ట్ రాకపోవడానికి కారణం అదేనా? అంటే ప్రొడక్షన్ హౌస్ని చూసో, లేకపోతే హీరోయిన్ చూసో, లేకపోతే వాళ్ళని, అంటే మీ క్యారెక్టర్ కన్నా ఎక్కువ, ఎందుకంటే మీ క్యారెక్టర్ పూర్తిగా హాఫ్ బేక్డ్గా ఉంటుంది. అప్పుడు మీకు చెప్పేసరికి దిస్ ఈజ్ యువర్ రోల్ అంటారు, అంతే కదా. మీకు ఒక బౌండ్ స్క్రిప్ట్ రాదు చాలా సినిమాలకి, అది అనుకోవచ్చు, వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. అది ఏంటి? అది ఫ్లాప్ అవ్వడమా, లేదంటే అదే ఏదైనా మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ రాకపోవడం. నేను ఫ్లాప్ అనే మాట నేను వాడను, ఫ్లాప్ అవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అది ఒక్క డిపార్ట్మెంట్ లో యూ కెనాట్ బ్లేమ్, దట్ మైట్ బి అ లాట్ ఆఫ్ రీజన్స్. సో నేను బాలు వల్ల ఇది జరిగింది అలా ఏం చెప్పట్లేదు. అది ఒక సినిమా ఇస్ రియలీ బేస్డ్ ఆన్ లక్. మనకి తెలియదు రిజల్ట్. యూ మైట్ హవ్ మేడ్ ద బెస్ట్ మూవీ, కానీ అది కరెక్ట్ టైంలో రిలీజ్ అవ్వలేదేమో కదా. సో ఇట్స్ రియలీ లైక్ ఇట్స్ అ కలెక్టివ్ థింగ్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. వెన్ యూ ఆర్ డూయింగ్ ఏ మూవీ, అంటే ఒక పెద్ద ఆఫర్ మీకు వచ్చినప్పుడు, అంటే ఏం చేస్తున్నారు, మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటామని ఇవి తెలిస్తే మనకు క్లారిటీ ఉంటుంది, చేయొచ్చా లేదా అనేది. అది తెలియనప్పుడు మనకి అంటే అది లక్లో ఒప్పుకున్నట్టే కదా సినిమా ఒక రకంగా చెప్పాలి. అంటే యూ జస్ట్ థింక్ దట్ యు ఆర్ మీ ఫర్ 2 seconds. ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో ఎస్పెషలీ నాకు ఎవరిని తెలీదు ఈ ఇండస్ట్రీలో. సో మనకి ఒక పెద్ద సినిమా వస్తే ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్, but think of the top 5 actors. I acted with them also. వాళ్ళ దగ్గర ఒక ఆపర్చునిటీ వస్తే, పెద్ద హీరో, పెద్ద ప్రొడక్షన్, పెద్ద డైరెక్టర్, ఎందుకు నో చెప్పాలి? మనం వాళ్ళ మీద నమ్మకం పెట్టి వీఆర్ సేయింగ్ ఎస్ కదా. సో అది ఫ్లాప్ అయితే ఇట్స్ నాట్ నా చేతిలో లేదు అది. It's just it depends on a lot of things like luck. It depends on the director. It depends on the time of release. Ee anni factors it depends on. It's like you have to do commercial movies. You have to do performance oriented anni cheyali is what I'm saying. Yes. Kani adi mana chetlo ledu. Adi click avtara leda adi mana chetlo ledu. Yeah. But Geetha Arts meer eppudu chesina click avuddi. Dantlo elanti doubt ledu. Ante see how I feel about Geetha Arts is like they are like my family. Like వాళ్ళు చాలా సెన్సిబుల్ పీపుల్. గీతా ఆర్ట్స్లో ఉన్న ప్రతి మనిషి చాలా లైక్ దే ఆర్ వెరీ ఇన్వెస్టెడ్ ఇన్ ద మూవీ. అది ఏ ప్రొడక్షన్ హౌస్లో నేను చూడలేదు యాక్చువల్లీ. గీతా ఆర్ట్స్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. సో వాళ్ళు నన్ను ఒక క్యారెక్టర్ చేయాలి అలా నన్ను పిలిస్తే నేను ఎక్కువ థింక్ చేయరు, బికాస్ ఐ థింక్ దట్ they are very sensible. They'll do what they need to do, and they know about me. They know about me as a person. So anu idi oppukuntara, anuki idi manchida, వాళ్ళు అది కూడా థింక్ చేస్తారు. సో that's what. Yes. అయితే మాకు గర్ల్ ఫ్రెండ్ విషయానికి వచ్చేసరికి అంటే స్పాయిలర్స్ ఏమి ఇవ్వను, బట్ కాకపోతే సెకండ్ హాఫ్లో ఒక 2 minutes డిఫరెన్స్ ఉంటుంది ఎవరు వచ్చారో తెలుసుకోవడానికి అవుట్ సైడ్ నుంచి. when you are pouring water, అవును, ఒక్కొళ్ళు ఒక్కొక్క అంటే గెస్ చేస్తున్నాం అనమాట. ఎవరు ఇలా ఉంటారా, వాళ్ళు అయి ఉంటారా, వీళ్ళు అయి ఉంటారా అని గెస్ చేస్తున్నాం. ఫాదర్ వచ్చి ఉంటాడు, ఎవరు వచ్చి ఉంటాడు అని చెప్పి. లేదంటే మేబీ ఇట్ కెన్ బి విక్రమ్. అది వచ్చి అక్కడ మొత్తం హిల్ మేక్ హర్ ఫ్లడెడ్ ఆర్ సంథింగ్. అదే అలా గెస్ చేస్తున్నాం. మీరు కనపడేసరికి క్లాప్స్ కొట్టారు థియేటర్లో ఒక్కసారిగా. ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, బట్ ఆ సీన్ ఒకటి మాత్రం సినిమాని అలా నిలబెట్టింది. ఆ స్టాండ్అవుట్ క్లైమాక్స్కి లీడ్ అయింది అనిపించింది మాకు. సో మీకు చెప్పినప్పుడు ఏమనిపించింది, మీకు ఎలా అనిపించింది స్క్రిప్ట్ విన్నప్పుడు? అది చెప్పినప్పుడు నేను అలా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. నా క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా నేను నా క్యారెక్టర్ చాలా బాగుంది, ఇది చేయాలి అలా ఏం అనిపించలేదు. కానీ స్టోరీ అండ్ భూమా క్యారెక్టర్ లైక్ అదే నాకు చాలా స్ట్రైక్ అయింది.
ఈ విషయం ఉంది కదా, ఈ రిలేషన్షిప్, టాక్సిక్ రిలేషన్షిప్ కొట్టడం మాత్రం కాదు, బూతులు మాట్లాడడం మాత్రం కాదు, ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్. ఆ పాయింట్ ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఇఫ్ యూర్ సీయింగ్ అ టాక్సిక్ రిలేషన్షిప్ ఆన్ స్క్రీన్, హీరో కొడతారు, హీరో ఏదో చేస్తారు, అలా ఏదో, దాట్స్ నాట్ ఓన్లీ టాక్సిక్. అది కాకుండా ఈ చిన్న చిన్న విషయం ఇంకా టాక్సిక్, బికాస్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద రియలైజేషన్. సో యా, అది నేను ఐ కెన్ ఓన్లీ గివ్ క్రెడిట్ టు రాహుల్, బికాస్ హీ జస్ట్ అలా ఏదో ఒక మ్యాజిక్, హీ డిడ్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఐ సా ద మూవీ వన్స్, ఓన్లీ వన్స్. సో అప్పుడు కూడా నేను చూసిన థియేటర్ ఇస్ నెక్సస్ మాల్, కుకట్పల్లి. అక్కడ కూడా వాళ్ళు దే స్క్రీమ్డ్ లైక్ క్రేజీ, విస్సులు అన్ని ఆ సీన్ కి. ఐ వాజ్ లైక్, ఎలా అనిపించింది అప్పుడు? చాలా అమేజింగ్. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఉంటే ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేయింది. అండ్ కొన్ని సీన్స్ నేను మాస్క్, ఐ కెప్ట్ ద మాస్క్ అండ్ సా కొన్ని సీన్స్ ఐ వాజ్ షౌటింగ్. బికాస్ ఇప్పుడు రాహుల్ ఒక క్యారెక్టర్ చేశాను కదా సినిమాలో, దానికి ఒక డైలాగ్ అబౌట్ వెన్ you are an adult, you have to make your own decision, parents ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. దానికి I shouted for everything that I felt that I resonated with. So yeah, I'm very very happy. Yes. మరి రిలేషన్షిప్స్ గురించి అంత ఆయన ఒక PhD చేశాడు, రాశాడు, తీశాడు, ఈరోజు అంతా అప్రిషియేట్ చేస్తున్నాం దాన్ని. సో హ్యావ్ యూ, అను ఇమ్మాన్యుయల్, హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ టు ఎన్ రిలేషన్షిప్? Be honest. Be honest. See, the thing is, I came to the industry when I was 16. Yes. So నాకు టైం దొరకట్లేదు ఒక రిలేషన్షిప్లో. I never got time to be in a relationship. Yes. So I'm not going to say నేను ఇప్పుడు రిలేషన్షిప్లో ఉందా లేదా, I don't want. నేను ఎందుకు అంటున్నానంటే, రిలేషన్షిప్లో అదేదో నేను ఒక పాయింట్ పెట్టి దాన్ని, అది కాదు నాకు కావాల్సింది. ఎందుకంటే రిలేషన్షిప్లో ఉంటే ఇది ఒక అడ్వైజ్ లాగా ఉంది, ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, రకరకాలుగా ఉంది కదా. ఒకవేళ రిలేషన్షిప్లోకి వెళ్ళాలని అనుకుంటే కనుక దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఈ గర్ల్ ఫ్రెండ్ అనే ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి ఒకవేళ ఉంటే ఓకే, ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే ఈ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని ఎలా తీసుకుంటారు మీరు? దీన్ని ఒక రెఫరెన్స్ పాయింట్ కింద తీసుకుంటారా? ఎలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, ఎలా ఉండాలి అనే దానికి మీకు ఉపయోగపడుతుందా ఈ సినిమా రియల్ లైఫ్లో? అదే కదా సినిమా. సో నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు if you're in a relationship, before getting into that relationship, నువ్వు ఫస్ట్ తెలియాలి నీకేం కావాలో, నీకేం వద్దు, ఇలాంటి థింగ్స్ తెలుసుకోవాలి. బికాస్ చాలా మంది వాళ్ళు జస్ట్ ఏదో ఒక సిల్లీ రీజన్ కి దే గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్, తర్వాత అది పెళ్లి అవుతుంది త్వరగా, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ వెరీ ఫాస్ట్. సో అందుకే యూ హ్యావ్ టు సిట్ అలోన్. నీకు మెంటల్ క్లారిటీ లేదంటే యూ రైట్ ఆన్ అ బుక్, నాకు what do I like, what do I not like, ఇది అన్నీ తెలుసుకోవాలి. అది తెలిసిన తర్వాత దెన్ యూ విల్ గెట్ ఇన్ టు అ బెటర్ రిలేషన్షిప్. అది ఏం తెలియకుండా యూ మైట్ చూస్ అ గై హూ ఇస్ గుడ్ లుకింగ్, సిల్లీ రీజన్ కి యూ విల్ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇఫ్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ అండ్ యూ ఫీల్ సఫకేటెడ్ అండ్ యూ ఫీల్ యూర్ నాట్ బీయింగ్ రెస్పెక్టెడ్, యూ హ్యావ్ టు వాక్ అవే. ఆ మూమెంట్లో చాలా బాధ అనిపిస్తుంది. Because when you walk away, that person that you're walking away from, వాళ్ళు మేబీ చాలా ప్రేమ ఇస్తారు. వాళ్ళు మేబీ ఇఫ్ you're sick, they'll take care of you, they'll give you everything. కానీ if they say that నీ జాబ్ని వదిలే, ఈ బట్టలు నాకు నచ్చదు, అలాంటి చెప్తే you have to walk away, because that is the first point of toxic. ఈ చిన్న చిన్న విషయం ఉంది కదా, ది అండర్లైనింగ్, ద రీడ్ బిట్వీన్ ద లైన్స్, దోస్ థింగ్స్ విల్ ఎఫెక్ట్ యువర్ లైఫ్. ఎప్పుడు లైఫ్లో ద బిగ్ థింగ్స్ వోంట్ మేక్ మచ్ డిఫరెన్స్, ద స్మాల్ థింగ్స్ విల్ ఎఫెక్ట్ యూ ఆన్ అ డే టు డే బేసిస్. పెద్ద విషయం అన్ని రోజు రాదు కదా, చిన్న చిన్న విషయమ్స్ విల్ షో అప్ ఎవ్రీ డే. సో సపోజ్ దిస్ గై ఇస్ సో లవింగ్, హీ హాజ్ లాట్ ఆఫ్ మనీ, హీ హాజ్ ఎవ్రీథింగ్, కానీ నీ జాబ్ వదిలే చెప్తే ఏమవుతుంది? అది ఇండైరెక్ట్ గా నువ్వు ఇంట్లో కూర్చోవాలి చెప్తున్నాను కదా. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, వాట్ యు వాంట్ నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. దట్స్ ఆల్. అంటే ఇప్పుడు మరి మీ విషయంలో ఇప్పుడు యు ఆర్ అన్ యాక్ట్రెస్. సో మీరు ఇప్పుడు అని కాదు, ఒక 4 yearsకో 5 yearsకో రిలేషన్షిప్లోనో లేకపోతే ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు హ్యావ్ టు బీ అన్ యాక్ట్రెస్ ఫర్ ఎవర్ అని అంటా చెప్తారా? అంటే యాక్టింగ్లోనే ఉండాలనుకుంటున్నాను నేను నా లైఫ్ లాంగ్ అనేది.
అది అడిగితే కూడా ఐ వాంట్ బీ ఇన్ దట్ రిలేషన్షిప్. నన్ను ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగితే ఇఫ్ గై ఈస్ కమింగ్ టు మీ, సో నీకు యాక్టర్ లైఫ్ మొత్తం ఒక యాక్టర్ గా ఉండాలా అలా అడిగితే ఐ విల్ సే థ్యాంక్ యూ, యా, బికాస్ దట్ ఈస్ యువర్ చాయిస్. ఇప్పుడు నువ్వు నీ ప్రొఫెషన్ ని వదిలేయాలి ఒక అబ్బాయికి అంటే అదే నువ్వు చాలా డమ్ గర్ల్, రైట్? బికాస్ ఐ బిలీవ్ దట్ మన పేరెంట్స్ జనరేషన్ చూడొద్దు, వాళ్ళు చాలా లైక్ సాక్రిఫైస్ చేసేసి, బోత్ పీపుల్, మెన్ అండ్ ఉమెన్, దే బోత్ సాక్రిఫైస్డ్ అ లాట్. కానీ దిస్ జనరేషన్ ఇస్ డిఫరెంట్. యూ హ్యావ్ టు మూవ్ అకార్డింగ్ టు ద టైమ్స్. ఐ డోంట్ నో అదే ద రియల్ రియాలిటీ. నేను విల్ ఐ బీ యాక్టింగ్ టిల్ ద డే ఐ డై అది నాకు తెలీదు కదా. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మెనీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. But your partner should be with you regardless of anything. Whatever your choices are, whatever you like or dislike, if they really love you, they'll be with you. Whatever job you're doing, they'll be with you. Ade nijamaina prema. Ledante waste, you can be single. Ade kada best. Yes. ఇప్పుడు మీ పేరెంట్స్ యుఎస్లో ఉంటారు కదా, మీరు ఇక్కడ ఉంటారు. అంటే గర్ల్ ఫ్రెండ్ క్లైమాక్స్ చూసిన తర్వాత అంటే గర్ల్ కెన్ బీ సింగిల్ ఆల్సో, అంటే షీ కెన్ ఫైట్ హెర్ సెల్ఫ్ అనేది చాలా మంచి మెసేజ్ ఇచ్చారు, అండర్లైనింగ్ మెసేజ్ ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు కదా. సో ఇప్పటి వరకు మీరు అలాగే ఉన్నారా? అంటే ఒక్కళ్ళే ఉండాలి, తెలియని ఇండస్ట్రీ, రకరకాల మనుషులను కలుస్తుంటారు, రకరకాల సెట్స్కి వెళ్తుంటాం. సో ఈ గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఏమన్నా ఇంకా కొంచెం ఆ కరేజ్ అనేది ఇంకెక్కువ అయింది అనుకోవచ్చు మీకు? ఐ థింక్ 16, at the age of 16 I came to the industry కదా. when you're young నువ్వు అంతగానం థింక్ చేయరు ఈ రిస్క్, అయ్యో నేను ఒంటరిగా హైదరాబాద్కి వెళ్తున్నారు, ఇండియాకి వెళ్తున్నాను, నేను అక్కడే కదా పుట్టిన. సో అంతగానం రిస్క్ అలా ఎక్కువ థింక్ చేయరు బికాజ్ యూఆర్ యంగ్. యు ఆర్ లైక్ ఓ మై గాడ్ నేను యాక్టర్ అవుతున్నారా, అలా చాలా ఒక వావ్ ఇది ఎవరికి దొరకదు ఇలాంటి ఆపర్చునిటీ, నేను నాని సినిమాలో యాక్ట్ చేస్తున్నారా, అలాంటి చాలా ఒక యూ ఫీల్ అమేజింగ్. నేను ఎప్పుడు అలా అయ్యో భయం అది లేదు, ఆ ఏజ్ లో లేదు. ఐ థింక్ ఎవరికి లేదు. After some time is when you start feeling insecure and everything, because if you see a little kid వాళ్ళకి అస్సలు ఏం భయం లేదు, ఇన్సెక్యూరిటీస్, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు, పడతారు, లెగిస్తారు, మళ్ళీ పరిగెడతారు. యాక్చువల్లీ అలా ఉండాలి కదా. సో ఫర్ మీ ఐ థింక్ దిస్ ఇస్ ద సేఫెస్ట్ ఇండస్ట్రీ. నాకు ఎప్పుడు ఒక బ్యాడ్ థింగ్ జరగలేదు ఈ ఇండస్ట్రీలో. దట్స్ వై ఐఎమ్ స్టిల్ హియర్. నేను ఎందుకు హైదరాబాద్లో ఉన్నారంటే నేను ఎప్పుడు నేను కేరళ అమ్మాయి. యాక్చువల్లీ నేను కేరళకి వెళ్ళలేదు, నేను చెన్నైకి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉంటున్నారు, నా ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. సో బికాస్ ఐ రియలీ లవ్ I love the place, I love the industry, and I feel that it's an extremely safe place. Yes. Yeah. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఎవరెవరో చెప్తూ ఉంటారు అలా ఉంటుంది ఇండస్ట్రీ, ఇలా ఉంటుంది, లోపల నుంచి ఎలా ఉంటుంది, బయట నుంచి ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే హౌ వీ బిహేవ్ అనేది ఇండస్ట్రీలో ఫస్ట్ పార్ట్. యా, దట్స్ వాట్ ఐ ఫీల్. అది ఈ ఇండస్ట్రీ మాత్రం కాదు, అది ఏ ఇండస్ట్రీ అయినా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ కదా. See, sometimes unfortunate things happen. If you see any other profession, but I always believe that if you are clear with what you want, adem jaragadu. See, you have to be clear that opportunity unda leda, that's a different thing. Opportunity unda leda aina kuda you have to be the same way. Opportunity kosam don't do anything, don't be desperate. So na career lo nenu eppudu I was never desperate. If a movie is coming to me, okay, if it's not coming to me, okay, I'm like that. So నాకు ఎప్పుడు ఆ డెస్పరేషన్ లేదు. అందుకే ఐ ఫీల్ దిస్ ఇస్ ద సేఫెస్ట్ ఇండస్ట్రీ. నేను పనిచేసిన అన్ని టెక్నీషియన్స్, అన్ని డైరెక్టర్స్, అన్ని హీరో, అన్ని యాక్టర్, దే ఆర్ అమేజింగ్. నా లైఫ్లో చూసిన బెస్ట్ పీపుల్ ఆర్ దమ్. ఎస్. సో ఆ డెస్పరేషన్ లేకపోబట్టి మీకు సేఫెస్ట్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు ఒక రకంగా. అంతే కదా. అదే మీరు చెప్పినట్టు ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, బట్ కాకపోతే కొన్ని ఇండస్ట్రీస్ ఏంటంటే మ్యాగ్నిఫై అవుతాయి. ఎందుకంటే వాటికి జనాలు అక్కడ ఏదైనా జరిగిందంటే చాలా ఇంట్రెస్టెడ్గా వింటారు. పలానా గాసిప్ అని రాస్తే ఇంట్రెస్టింగ్గా చదువుతాం కాబట్టి కొన్ని మ్యాగ్నిఫై అవుతాయి. మేబీ అది పాత కాలంలో మేబీ అలాంటి, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది ఒక రకంగా. పాతకాలంలో కాదు, పాతకాలంలో ఓన్లీ అది ఏంటి మనకి వీక్లీస్ వచ్చాయి, లేదంటే పేపర్లో వచ్చాయి. కాదు అంటే పాత కాలంలో బికాస్ ఆఫ్ లెస్ అవేర్నెస్ ఆర్ వాట్ ఎవర్, పాత కాలంలో మేబీ దెర్ వర్ మోర్ థింగ్స్ రాంగ్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. కానీ ఇప్పుడు ప్రెసెంట్గా 2025లో ఐ ఫీల్ దట్ ఇట్స్ అ వెరీ ప్రొఫెషనల్ ప్లేస్ ఉంది. బట్ కాకపోతే మన రష్మిక కూడా ఒక మాట ఉంది, నాకు తెలియదు ఇలా ఉంటుంది అని ఇండస్ట్రీలో. కొంతమంది హీరోయిన్స్, అదే కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే వాళ్ళ మీద బ్యాడ్ చేయమని, వాళ్ళ మీద ఇలాంటి కామెంట్స్ చేయమని కొంత మనీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారని తెలిసింది. ఐ వాజ్ ఫీల్ నిజంగా ఇలా జరుగుతుందా అని చెప్పి నాకు రీసెంట్గా తెలిసిన షాక్ అయినా అని చెప్తున్నాను. అవును, నాకు ఇప్పటి వరకు కూడా పిఆర్ లేదు. సో ఐ వాజ్ ఆల్సో, నేను జస్ట్ మొన్ననే తెలిసింది దట్ పెయిడ్ రివ్యూస్ ఇలాంటి అన్ని, ఐ డోంట్ నో దాట్. సో మనం కూడా వీఆర్ లైక్ గోయింగ్ ఇన్ అవర్ ఓన్ పేస్. ఐఎమ్ నాట్ లైక్ చెకింగ్ what other people do, what other people don't do. So that's అలాంటి వాళ్ళు if you're paying someone to write bad about somebody else, వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. That's what I believe. Yes. అయితే ఇప్పుడు కేరళ అమ్మాయి కాబట్టి న్యాచురల్గానే మీ స్కిన్ ఇదంతా ఎవ్రీథింగ్ ఆ ఫెయిర్నెస్ ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. మెంటల్ పీస్ అంటే మీరు వేరే వాళ్ళ గురించి పట్టించుకోరు కాబట్టి ఆ మెంటల్ పీస్ మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అదర్ దెన్ దట్ ఏమన్నా స్కిన్ కేర్ ఏమన్నా చేస్తా, స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఏమైనా ఉంటాయా మీకు? అంటే ఎవరైనా whoever is stressing you out వాళ్ళని లైఫ్ నుంచి ఎలా చెప్పాలి, తీసేయండి అంటే అది ఓకే. అది కాకుండా మనం అంటూ అంటే వాళ్ళ తీసేస్తాం, ఓకే ఏదో రాయడమో లేకపోతే ఏదో తినడమో ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా. నేను అసలు ఏం చేయట్లేదు. నేను వాటర్ కూడా ఎక్కువ లైక్ ఐఎమ్ రియలీ బ్యాడ్ అట్ దిస్ మూమెంట్ ఎస్పెషలీ. నేను అలా ఐ జస్ట్ వాంట్ బి హ్యాపీ అంతే. ఇది అన్ని ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ప్రిటీ ఇట్స్ ఆల్ బికాస్ నా జీన్స్. If you think I'm pretty, if you think నేను ఒక్కనే కాదు, lakhs and crores of people are thinking that. అసలు ఏం చేయట్లేదండి. మీకు కూడా చెప్పనా, నేను అన్నారు కదా మీ కళ్ళతో అలా ఒక లుక్ ఇచ్చి ఒక స్మైల్ ఇస్తే పడిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? అందుకే మీ డైరెక్టర్స్ అదే వాడతారు ఎక్కువగా మీ దగ్గర నుంచి. ఆ షార్ట్స్ ఎక్కువ తీసుకుంటారు మీ దగ్గర నుంచి. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఈవెన్ ఇన్ ద గర్ల్ ఫ్రెండ్ అతని మీద అలా పడుకొని మాట్లాడతారు కదా. మీరు ఒక డైలాగ్ ఉంటుంది కదా, ట్రైలర్లో కూడా ఉంది కదా. సో అక్కడ రాహుల్ తీసింది కూడా అదే ఎక్స్ప్రెషన్ మీ దగ్గర నుంచి. సో అంటే మీతో మాట్లాడుతుంటే ఏంటంటే ఏదో ఒక హీరోయిన్తో ఎవరితో మాట్లాడినట్లేదు, జస్ట్ అంటే సినిమాలు అంటే ఒక ఇష్టం ఉన్న వ్యక్తితో కూర్చుని సినిమా అందరూ అలా చెప్తారు. సో ఐ డోంట్ నో యాక్చువల్లీ all the actresses are like this only కదా, అందరూ చాలా వార్మ్ గా ఉంది. అలా ఉండదండి, అది అంటే దట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. అందరూ చెప్తారు ఇది when I talk to you it's not like I'm talking to an actor. అదే అండి, మీతో చెప్తారేమో, మీతో ఎందుకు చెప్తారు నాకైతే అలా అనిపించింది. అందరు యాక్టర్స్ అలా ఉంటారంటే అందరూ అలా ఉంటారు ఆబ్వియస్గా. దట్ ఈస్ ద ఫేక్ థింగ్. ఒకవేళ అది చెప్పినా కూడా ఫేక్ అవుతుంది అది బేసిక్గా. సో ఐ డోంట్ వాంట్ టు ఫేక్ విత్ యూ. That's the best compliment. Yes. అయితే యాక్చువల్గా కొంచెం అవే ఫ్రమ్ ద గర్ల్ ఫ్రెండ్ మాట్లాడితే కనుక అల్లు అర్జున్ గారితో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో చేశారు, నాని గారితో చేశారు కదా. సో ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆ మూవీస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏమన్నా గుర్తున్నాయా మీకు? ఐ థింక్ నేను మజ్ను చేసిన తర్వాత ఐ డెడ్ వన్ అదర్ ఫిల్మ్ విత్ రాజ్ తరుణ్. అది తర్వాత వెంటనే ఐ గాట్ లైక్ ఆల్ దీస్ బిగ్ ఫిల్మ్స్. సో I was like so excited. అంటే Allu Arjun is someone that he's very very popular especially in Kerala. So నా పేరెంట్స్ కి, నా బ్రదర్ కి, నా ఫ్రెండ్స్ కి అందరూ they were like so Allu Arjun ఏం తింటారు, Allu Arjun ఏం you know they want to know everything. So it's a very big blessing అండి. Like మల్లు అర్జున్ కదా అక్కడ అప్పుడు ఆ టైంలో. So I'm very grateful and whatever the result is of the film, adi kaakunda I'm very happy that I acted with Pavan Kalyan garu, Allu Arjun garu, andaru. ఏనా ఉన్నాయా మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా while you shooting for నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా? ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు. అజ్ఞాతవాసి ఇట్స్ ఆల్ ప్లెజెంట్ అండి. అంటే అజ్ఞాతవాసి వాజ్ లైక్ యూర్ గోయింగ్ టు ఏదో ఒక వెకేషన్ ట్రిప్. త్రివిక్రమ్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, కీర్తి సురేష్, ఖుష్బు మ్యామ్ అందరూ లైక్ ఇట్ వాజ్ లైక్ అ ప్రాపర్, మనం ఏదో ఒక జాబ్ చేస్తున్నారు అలా ఫీల్ ఏం లేదు. సో దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎస్. అయితే ఇప్పుడు వరకు మీరు చేస్తున్నవన్నీ కూడా అంటే అది ఒక సీన్ ఉన్న క్యారెక్టరా, 10 సీన్ ఉన్న క్యారెక్టరా, లేదా ఫుల్ లెంగ్త్ సినిమా నన్ను పక్కన పెడితే చూజీగా వెళుతున్నారు. మీరు చేసిన ప్రతిదానికి కూడా అండర్లైన్డ్ ఇది అని ఉంటుంది అనమాట. అను ఎందుకు చేసింది క్యారెక్టర్, అను చేసిందని జస్టిఫికేషన్ వచ్చింది. ఈవెన్ గీత గవర్నమెంట్ ఒక్క సీన్ చేసినా కూడా మీరు పూర్తిగా గీత కోసం అదే వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ అంటే ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ వాట్ విల్ బి యువర్ ప్లాన్స్ ఫర్ ఫ్యూచర్? అంటే
స్పెసిఫిక్లీ ఈ ఇండస్ట్రీలో మనం ప్లాన్ చేస్తే అది చాలా వేస్ట్. ఐ థింక్ ప్లాన్ చేయకూడదు. లైక్ ఐఎమ్ ఓపెన్ టు డూయింగ్ గుడ్ స్టఫ్, రైట్? ఐ కెనాట్, నేను ఒక స్క్రిప్ట్ రాసేసి నాకు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయాలి, అలాంటి అవకాశం, అలాంటి రైట్ నాకు లేదు. సో వాట్ ఎవర్ కమ్స్ టు మీ ఐ పిక్ అండ్ చూస్ ఫ్రమ్ దాట్. మంచిగా ఏం రావట్లేదంటే నేను ఇంట్లో కూర్చుంటా. మరి ఎలా పిచ్ చేస్తారంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్స్ రావాలంటే మనం ఇంట్లో కూర్చుంటే మర్చిపోతారు, ఆబ్వియస్గా మర్చిపోతారు, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ మెనీ న్యూ ఫేసెస్ వస్తుంటాయి. నాకు ఎప్పుడు ఐ థింక్ ఫ్రమ్ అ సర్టన్ టైం చాలామంది వస్తున్నారు, చాలామంది ఆర్ కమింగ్, మర్చిపోతారు, అలాంటి ఫీలింగ్ నాకు ఏం లేదు. మీకు లేదు. నేను అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో జనరల్గా జరిగేది చెప్తున్నా. అంటే ఇప్పుడు అంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందనే చెప్తున్నాను నేను యాక్చువల్గా. సో మనం ఉండాలని తెలియాలంటే ఇప్పుడు మీరు గర్ల్ ఫ్రెండ్లో ఉన్నారు, ఇట్ మే గెట్ యూ 2 to 3 ఆఫర్స్. ఒకవేళ రాలేదనుకో, బట్ దీన్ని ఎలా మనం క్యాష్ చేసుకోవాలని ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక PR ద్వారా నేను ఐఎమ్ ఓపెన్ టు దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అను, ఇది ఒకటి ఉంటుంది కదా ఇండస్ట్రీలో. మీరు కొత్త సినిమాలకి అప్రోచ్ అవుతున్నారు, లేకపోతే ఇలాంటి సినిమా చేయాలనుకున్నారు అనేది ఎలా కన్వే చేస్తారు? విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ ఆర్ ఓపెన్ టు అనేది అంటే చెప్పాలంటే ఏం చెప్తారు? అట్లీస్ట్ నౌ I'm open to everything. I'm open to everything. I want to play all different kind of roles. నాకు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. బికాస్ ఇఫ్ యూర్ అ ట్రూ యాక్టర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్. అండ్ యూ హ్యావ్ టు జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ బిలీవ్ ఇస్ వాట్ ఎవర్ ఇస్ ఫర్ మీ విల్ కమ్ టు మీ. నేను ఎక్కువ అక్కడ వెళ్ళేసి ట్రై చేయడం, మాట్లాడడం, డెస్పరేషన్లో ఉండడం, అయ్యో నన్ను అందరూ మర్చిపోతారు, నేను ఇప్పుడే బయటికి వెళ్ళాలి, నేను ఇప్పుడే ప్యాప్స్ని పిలుచుకోవాలి, అలా ఏం లేదండి. అంటే వాట్ ఎవర్ ఇస్ దేర్ ఫర్ యూ విల్ కమ్ టు యూ, అంతే. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్. అంటే మీతో మాట్లాడుతుంటే యాక్చువల్గా మిమ్మల్ని కరెక్ట్గా స్టడీ చేస్తే ఒక క్యారెక్టర్తో ఒక లేడీ వన్ సినిమాని రాసుకోవచ్చు, అంత స్టఫ్. మీతో మాట్లాడుతుంటే అదే అనిపిస్తుంది యాక్చువల్గా. సో ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ అను, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ నీడ్ ఆఫ్ ద అవర్ సబ్జెక్ట్ అని మీరు నమ్మి చేయడం అనేది ఇట్స్ అంటే ఆ సినిమాకి బలం, ఆ సినిమా ద్వారా సమాజానికి చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఐ ఫెల్ట్ దట్. సో కంగ్రాచులేషన్స్, అండ్ we are looking forward to see you in many more films like this. Thank you so much. Thank you.